హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. సమ్మర్ వచ్చేసింది కదా! ఈ సమ్మర్‌లో మనం మామిడికాయ ఒడుగులు, మామిడికాయ పొడి, పచ్చి మామిడికాయలు, ఆమసూరు పౌడర్ చేసుకుంటే సంవత్సరం అంతా చింతపండు బదులు ఇది వాడుకోవచ్చు. చింతపండు వాడుకుంటే గ్యాస్ వస్తుందని ఇప్పుడు అందరూ ఈ మామిడికాయ పొడి, పచ్చి మామిడికాయలు, పుల్ల మామిడికాయలు తీసుకుని ఎండబెట్టి పొడి చేసుకుని సంవత్సరం అంతా కూడా మనం చింతపండు వాడుకునేలా అన్నిట్లో కర్రీస్‌లోను వాడుకోవచ్చు, చట్నీల్లోను, పప్పులోను అన్నిట్లో వాడుకోవచ్చు. పులిహోరకు కూడా దీనికి నేను నాటుకాయలు పుల్లటి కాయలు తీసుకున్నాను. రసాలు తీసుకుని బాగా పులుపుండకాయలు శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకుని పైపెచ్చు తీసుకున్నాము. పెచ్చు తీసుకుంటే మీరు సన్నగా ముక్కలైనా కోసుకోండి, లేకపోతే పిల్లర్తో అయినా తీసుకోవచ్చు. అది పిల్లర్తో తీసుకుంటే 4 రోజులు పట్టిద్ది ఎండటానికి, లేదా సన్నగా ముక్కలైనా కోసి ఎండబెట్టుకోవచ్చు. మంచి ఎండగాస్తే 2, 3 రోజుల్లో ఎండిపోతాయి. పిల్లర్తో లాక్కుంటే పలసగా వస్తాయి. ఈ 3 రోజులు 4 రోజులు పట్టిద్ది. నేనైతే కటర్ ఉంది, కటర్తో సన్నగా వీటిని ముక్కలు కోసి కటర్లో సన్నగా ముక్కలు కొట్టుకున్నాము. నాకు 2 రోజుల్లో ఎండిపోయినాయి. నేను ఎప్పుడు ఈ కటర్లోనే కొట్టుకుంటాను, తొందరగా ఎండిపోతాయి. మాకు కూరగాయల కంటే కూడా ప్రతి సంవత్సరం కటర్లో మామిడికాయ ఒడుగులు చేసుకోవటానికి కటర్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఒక కాటన్ క్లాత్ వేసి ఎండలో ఎండబెడితే మంచి ఎండలో ఏప్రిల్ మే నెలలో 2 రోజులు ఎండబెట్టుకున్నామంటే 2 రోజుల్లో ఎండిపోతాయి. అయ్యే లావు ముక్కలు కోసి పెట్టుకున్న పిల్లలతో లాగి పెట్టుకున్న 4 రోజులు పడతాయి. కటర్లో కొట్టుకున్నవి అయితే 2 రోజుల్లో ఎండిపోతాయి. మనం ఏప్రిల్ మే నెలలో మంచి పుల్లటి కాయలు తీసుకుని మామిడి ఒడుగులు కానీ పచ్చి మామిడికాయ పొడి, ఆమసూరు పౌడర్ చేసుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు. అన్నిటికి కూడా చూడండి ఎంత సన్నగా ఉండయో మొక్కలు. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇయ్యేనండి మామిడికాయ ఒడుగులు, పచ్చి మామిడికాయల పొడి, సన్న ముక్కలు. అసలు ఎంత బాగుండయో, తొందరగా పని కూడా చాలా ఈజీ. 2 రోజుల్లో చూడండి రాళ్ళు మోగినట్టు మోగుతున్నాయి, గలగల మోగుతున్నాయి, తుంచితే తొనిగిపోతున్నాయి. ఒక్కసారి 2 రోజులు కష్టపడ్డామంటే సంవత్సరం అంతా మనకి మన పిల్లలకి అందరికి కూడా వస్తుంది. నేను మా పిల్లలకు కూడా చేసి ఇస్తుంటాను. సంవత్సరానికి ఒక్కసారి చేసుకున్నామంటే మాకు సంవత్సరం పైనే వస్తుంటుంది. ఏ మామిడికాయ ఒడుగులండి అసలు చితికిపోయినాయి. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుందాం మెత్తగా. ఏమో పిల్లర్తో తీసినాయి, 4 రోజులు పట్టినాయి. మనం తుంచంగానే పొడిపోయినాయి అనుకోండి, ఎండిపోయినట్టు. మనకు పౌడర్ కూడా మెత్తగా పడిద్ది మిక్సీ చేసుకుంటే. లేదంటే ఒక జిప్ కవర్లో పోసి పెట్టుకున్న నలిపి మనం ఎప్పటికప్పుడు ఆడుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. కొంచెం కొంచెం జార్లో పోసుకుని ఓ మూత ఎమ్మటే బాకండి పొగ వస్తుంటే పొడి అంతా గాలికి పోద్ది. కొంచెం సేపు ఆగి తీయండి మూత. మెత్తగా వేసుకుంటే మనకు జల్లెడ పట్టుకునే పని కూడా ఉండదు అసలు. మీరు ఇప్పుడు బయట పెట్టుకుంటే 2 స్పూన్లు సాల్ట్ కలుపుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఆరినాక కొంచెం ఓ జిప్పు కవరో గాజు సీసాలోనే పెట్టుకోండి. మీరు కూడా ట్రై చేయండి.